మనం ఇంపార్షియల్గా ఉండి క్విక్గా ఇప్పుడు మన దగ్గరికి ఎవరైనా ప్రాబ్లంతో వచ్చే వాళ్ళకి మనం లీగల్గా మనం జస్టిస్ చేయగలుగుతామో అప్పుడు ప్రజలకి మన మీద నమ్మకం వస్తుంది. సో ప్రజలకు మన మీద నమ్మకం వచ్చినప్పుడు వాళ్ళు అప్పుడు రౌడీల దగ్గరికి పోవడం తగ్గిపోతుంది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే రౌడీలకు కూడా మనం వీ హ్యావ్ టు ఇన్స్టిల్ సమ్ ఫియర్ ఇన్ దెమ్. మనం పోలీసు ఊరుకోరు. మనం కానీ ఎవరైనా ల్యాండ్ కబ్జా చేసినా కానీ, ఎవరి మీద దౌర్జన్యం చేసినా కానీ, లేదా ఆడపిల్లల్ని వేధించినా కానీ పోలీసు ఊరుకోరు, మన మీద యాక్షన్ తీసుకుంటారు, మన మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తారు అనేది కనుక ఆ రౌడీల్లో మనం ఆ భయం ఇన్స్టిల్ చేయగలిగినప్పుడు తప్పకుండా వాళ్ళు కంట్రోల్లో ఉంటారు. దానికి మనం రెగ్యులర్గా కౌన్సిలింగ్ చేయడం, ఎవరైనా వాళ్ళ పరిధిని దాటి ప్రవర్తించినప్పుడు వాళ్ళకి మనం పోలీస్ మార్కు ట్రీట్మెంట్ ఇవ్వడం, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు చేయడం, రౌడీ షీట్ ఓపెన్ చేయడం, అవసరమైతే పీడీ యాక్ట్ చేయడం, అట్లాంటివి బాగా చేసాము. దాంతో రౌడీయిజం చాలా వరకు నేను ఉన్నంతకాలం కూడా ఎవరు కూడా రౌడీయిజం తోటి కంప్లైంట్ చేయడం కానీ లేదా రౌడీయిజం ఉందని చెప్పడం కానీ జరగలేదు. అదొకటి జరగలేదు. రెండోది మీరు అన్నట్టు పబ్లిక్ సంబంధించి ఐ ఆల్వేస్ ఇంటరాక్ట్ విత్ పబ్లిక్. ఎందుకంటే ఎస్పెషల్లీ ఖమ్మం జిల్లా చాలా చైతన్యవంతమైన జిల్లా. ఎందుకంటే ఫస్ట్ నుంచి కమ్యూనిస్టుల ప్రాబల్యం ఉన్న జిల్లా. ప్రజలు కూడా చాలా చైతన్యవంతంగా ఉంటారు, వాళ్ళు ఎడ్యుకేటెడ్ ఉంటారు, వాళ్ళ రైట్స్ ఏంటో వాళ్ళకి తెలుసు.